శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య. వివాహ, గృహప్రవేశ, సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు, చండీ, వారాహి, రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 949333 38232. బల్కంపేట ఎల్లమ్మ చూడడానికి వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తాము. మన ఉత్సవం పబ్లిక్ చాలా ఉంది. తిరిగి మళ్ళీ ఈరోజు వచ్చాము. ఈరోజు అందరం పిల్లలతో దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఓకే, ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాం మేమందరము. కాకపోతే ఫ్యామిలీతో రావాలనేసి ఈరోజు మళ్ళీ వచ్చాము. మన దర్శనం కాలేదన్నమాట, అందుకే మళ్ళీ వచ్చేసాం. మా భార్య, పాప, బాబు అండి. మళ్ళీ ఏం చదువుకున్నారు? పాప 7th క్లాస్, బాబు 2nd క్లాస్, అమ్మ బీఈడి టీచర్ అండి. కాలేదు ఇంకా. అమ్మవారి దయ వల్ల అయితే అనేసి అమ్మవారిని టీచర్ చేయమని మొక్కడానికి వచ్చారా? అవునండి, మా కోరికలు తీరుస్తాయని వచ్చాము. అంటే ఈరోజు లక్ష్మీవారం కదా? అవును. అమ్మవారు కూడా ఆదివారం వస్తారేమో. ఈరోజు గురువారం పబ్లిక్ తక్కువ ఉంటేనే వచ్చాము. నా పేరు అష్మిత. నేను శ్రీరామకృష్ణ విద్యాలయం స్కూల్ నుంచి వచ్చిన. ఏం చదువుకున్నావు? 7th క్లాస్ చదువుతున్నా. నాకు మంచి చదువు రావాలని అమ్మవారిని కోరుకుంటున్నా.
అమ్మవారిని ఏం మొక్కోవడానికి వచ్చాను? నేను మంచిగా చదువుకోవాలని చేతులు వచ్చాను. ముందుకు పెట్టు. ఇంకా దండం పెట్టు. ఫస్ట్ ర్యాంక్ రావాలని వచ్చాను. చూసావు ఎంతమంది ఎప్పుడైనా వచ్చావు అమ్మవారి దగ్గరికి? వచ్చాను పోయిన ఇదే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. సెకండ్ టైం. బాగా చదువుకోవాలి. నా పేరు రిద్విక్. ఎక్కడ చెప్పు? స్కూలు నేను సెకండ్ క్లాస్. నేను చదువుకొచ్చిన. అందరికీ నమస్కారం అండి. నా పేరు మౌనిక. మేము ప్రతిసారి ఎల్లమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తాము. మన తెలంగాణ అంటేనే బోనాల ప్రత్యేకత కదా. మొన్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. ఆ రోజు మేము రష్ ఎక్కువగా ఉంటుందని, పిల్లలతో ఇబ్బంది అవుతుందని రాలేకపోయినాం. కావున ఈరోజు దర్శించుకోవడానికి వచ్చినామండి. ప్రతిసారి వస్తూ ఉంటాం ఇలాగే. అమ్మవారి ప్రత్యేకత చెప్పండి అంట. కోరిన కోరికలు నెరవేరుతాయండి. తప్పకుండా వస్తాం ప్రతిసారి. మనం ఏదైనా మనసులో తలుచుకుంటే కంపల్సరీ అవుతుంది. ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేకంగా భక్తులు చాలా మంది వస్తారండి. మేము రష్ కారణంతో రాలేకపోయినాం. ఈసారి వచ్చినాం. మొన్న రాలేకపోయినాం కళ్యాణానికి, కాబట్టి ఇప్పుడు రష్ తక్కువగా ఉంటుందని వచ్చినాం. అయినా బాగానే ఉందండి రష్ ఇక్కడ.
నమస్తే అండి, నా పేరు కుంభరాల శ్రీనివాస్. నేను మొసపేట భరత్ నగర్ నుంచి వచ్చినాను. అమ్మవారి దగ్గరికి నేను ప్రతి వారం వస్తూ ఉంటాను. మాది ఈరోజు కూడా రావడం జరిగింది. ప్రతి మంగళవారం కానీ ఆదివారం రావడం జరిగింది. ఈరోజు కూడా రావడం జరిగింది. నాకు ఈ హైదరాబాద్కి వచ్చా నుంచి అమ్మవారు అంటే నాకు చాలా నమ్మకం అయిపోయింది. దానివల్ల నేను ప్రతి వారం వస్తూ ఉంటాను ఇక్కడికి. నేను అమ్మవారు మాకు దర్శనం మంచిగా జరుగుతుంది. ప్రతి వారం వస్తాం. మా అమ్మకి విషయం ఏంటంటే మా ఆవిడకి కూడా మంచిగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఆరోగ్యం కూడా బాగుండేది. ఇక్కడికి ఎన్ని రోజులు బాగాలేకుంటే అమ్మ దగ్గరికి వచ్చిన కూడా అమ్మకి మొక్కిన కాంచి మా ఆవిడ కూడా బాగుంటుంది. 12 సంవత్సరాల నుంచి అండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అందరికీ వేగల తల్లి, బంగారు తల్లి అండి. బాయిలో ఉంటుంది అమ్మవారు ఎల్లమ్మ తల్లి. చాలా నమ్మకం ఉన్నదండి. మేము 12 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్ అండి. మేము అమ్మవారు మాకు ఒక సంవత్సరానికి బోనాలు చేస్తుంటే ఒక్కొక్క మెట్టు చూపించిందండి. మేము పొట్ట చేతులు పట్టుకొని ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చినామండి. ఒక బ్యాగ్ పట్టుకొని వచ్చేసామండి. ఈ అమ్మవారు మాకు బాగా నచ్చిందండి. మాకు 12 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్ అండి రావడం. ఎందుకంటే ఈరోజు అమ్మవారు పిలిపించింది కాబట్టి మళ్ళీ రావాలనిపించింది. మన కళ్యాణం అప్పుడు కూడా వచ్చామండి. చాలా బాగా జరుగుతుందండి. మొక్కుకున్న కోరిక నిలబెడుతుందండి అమ్మవారు. జాబ్ ఉన్న వాళ్ళకి, పిల్లల సంతానం లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి కూడా అమ్మవారు వచ్చి దర్శనం చేసుకుంటే ఒక చూపు చూస్తే మనకు నమ్మకం ఉంటే మనము రెగ్యులర్గా రాగలుగుతామండి. అంతే అండి, మనకు కావాల్సిన అమ్మవారు బంగారు ఎల్లమ్మ తల్లి, వేగల తల్లి. ప్రతి ఒక్కరికి మంచిగానే చూస్తుందండి. ఎవరికి హాని కాకుండా ప్రతి ఒక్కరిని కాపాడుతుంది. ఆరోగ్యంగా ఉంటారండి అందరూ. చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యంగా ఎవరు గురికారండి. అందరు ఆరోగ్యంగా ఉంటారండి. ఉంటుందండి చాలా. అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి అండి, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అమ్మవారితోటి మాకు బాగా అనిపించిందండి. 13 సంవత్సరాలు పెళ్ళైనాక మొదటి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకున్నాక మేము మాకు దారి చూపెట్టి తల్లి, మేమిద్దరం పొట్ట చేతులు పట్టుకొని వచ్చినాము. మాకు ఎవరు లేరు, నువ్వే తల్లివి, నువ్వే అమ్మవారు, మాకు నీకు ఒక కూతురు పిల్లలు మేము అని అనుకొని వచ్చినాం తల్లి. మాకు అమ్మవారు మాకు నమ్మకం ఉన్నది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టెక్కినామండి. ఇప్పుడైతే బాగానే ఉన్నామని హ్యాపీ. అమ్మవారు వేయికల తల్లి, బాయిలో ఉన్న ఎల్లమ్మ తల్లి, చాలా సంతోషం అండి. మొక్కుకున్న కోరిక నిలవేస్తుందండి. మాకు చాలా బాగుందండి. మీరు కూడా ఎవరన్నా అందరు వచ్చి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు బాగా సత్యంగా ఉండదండి. బాయిలో ఉన్న అమ్మవారు నిలిచిందంటే ప్రతి ఒక్కరి నమ్మకం ఉంటే అమ్మవారు కనబడుతుందండి. నాకైతే అమ్మవారు వచ్చేస్తుందండి. 12 సంవత్సరాల నుంచి నుంచి అమ్మవారు నా మీదకి వచ్చేస్తుందండి. చాలా నమ్మకం ఉంది అమ్మవారు. నాకు చాలా బాగుందండి. అందరికీ నమస్తే అండి. పెద్దలందరికీ నమస్కారం. మీ టీవీ న్యూస్ నుంచి మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లగంగాని పిల్లనాని అమ్మలారా, లగంగాని పిల్లనాని అమ్మలారా, నాకు లగందేని వేదమమ్మ జంగమయ్యో, లగందేని వేదమయ్యా జంగమయ్యా, హరియ రామ 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 రాము, అమ్మవారి అమ్మాదేవి ఎల్లమ్మ, కలగల కన్నీరమ్మ వలరేనుగా, కండవలముతున్నదమ్మ గారేనుగా, అడవిల కూర్చొని నేను పోసే
అడు అమ్మకేమి ఎరగా నాత్మగుణము చెట్లల్లో కూర్చొని రేణువులు పోసి చెట్టమ్మకేమి ఎరగా నా శ్రీమగుణము కూసుండి కూడా పోసే ఎల్లమ్మ దేవి ఆ గుండెల సింగులు కూడా నానబట్టిన చీరు బంధుగారి వేసుకొని వచ్చినప్పుడే తడి ఏడు లోగిళ్ళకి వెళ్ళిపోయాడు తడి వస్త్రాలు ఎడిచిపోటు ఒట్టాలు కట్టుకొని దంగమయ్యారైనా అమ్మవారి పార్వతమ్మ వంటశాలలకు వెళ్ళిపోయి వంట సిద్ధం చేసినప్పుడే వెండి గట్ల పీట బంగారు గట్ల పీట వేసింది అమ్మవారి ఎల్లమ్మ బంగారు తాంబూలం లోపల పోకాన భోజనాలు ఏర్పాటు చేసినప్పుడే బంగారు వస్త్రం తీసి భోజనం శాలలో పెట్టినప్పుడే జంగమయ్య భోజనం తీసుకుపోయి నోటి లోపల పెట్టుకోబోతుండే అమ్మవారి ఎల్లమ్మ గుర్తుకొచ్చింది తొలి బుక్క తీసుకుపోయి కింద పడిపోయినప్పుడే బామా పార్వతమ్మ ఎప్పటికైనా నా బిడ్డ కడియేడిలోకి ఆడుకునేది ఈ రోజు నా బిడ్డ కనిపిస్తలేదు నా బిడ్డకు పెట్టే అన్నం నేను తింటబోతుంటే కింద పడిపోయింది బామా పార్వతమ్మ తొలి బుక్క పోయి కింద పడ్డప్పుడే పార్వతమ్మ మీద అనగానే పార్వతమ్మ ఏమంట ఉన్నది నాదా జంగమయ్యా మీ బిడ్డ ఆటల కంట పోయింది ఆటల వెనకాల మాటలు తెచ్చుకున్నది గౌరమ్మ నోసుకొని గతినాది అని చెప్పి కలకల కన్నీరు పెడుతున్నది ఎల్లమ్మ మీ బిడ్డకు పెళ్లిల మీద ప్రేమలు కలిగిన లగ్గాల మీద బుద్ధులు కలిగినప్పుడే నాదా జంగమయ్యా మీ బిడ్డకు పెళ్లిల మీద ప్రేమలు కలిగినప్పుడే లగ్గాల మీద బుద్ధులు కలిగినాయని చెప్పి మరి ఏడులోగిళ్ళ ఏర వచ్చిండు జంగమయ్య బిడ్డ దగ్గర ఏర వచ్చినప్పుడే బిడ్డ బిడ్డ అని చెప్పినప్పుడు అన్నప్పుడే పార్వతమ్మ ఎవరు కొట్టిరు బిడ్డ నిన్ను పాలివాడు కొట్టినా పగవాడు కొట్టినా లేదని పట్నం లేకపోని వచ్చినా కాదని పట్నం కట్టినవాడు వచ్చినా అని చెప్పి అయ్యయ్యో తండ్రి జంగమయ్య నన్ను పాలివాడు కొట్టలేదు పగవాడు కొట్టలేడు ఇతరుడు కొట్టలేడు శత్రుడు కొట్టలేదు ఎవరు నన్ను ఏమనలేదు నా కర్మ నన్నే కొట్టింది నా కర్మ నన్నే తిట్టింది అని చెప్పినప్పుడు అమ్మవారి వెళ్ళమ్మన్నది అయ్యయ్యో నా తండ్రి జంగమయ్యా ఇల్లుకు దీమున్నది గుట్టకు గుట్ట దీమున్నది చెట్టుకు చెట్టు దీమున్నది అమ్మకు నువ్వు దీమున్నావు నీవు అమ్మకు దీమున్నదైనా నేను దీములేని నాదని అని చెప్పినప్పుడే అమ్మవారి ఎల్లమ్మ అయ్యయ్యో బిడ్డ ఎల్లమ్మ నీకు దీములేను అన్నప్పుడే నేనున్న బిడ్డ నీ అమ్మ ఉన్నది అన్నప్పుడే తండ్రి జంగమయ్యా తల్లి తొడిగే జాకెట్ బిడ్డ తొడిగితే బిడ్డకు ఎద మీద తల్లికి ఎద మీద అంటారు బిడ్డకు లగ్గం చేయాలని తండ్రి తొడిగ చెప్పు కొడుకు తొడిగితే తండ్రికి ఎద మీద పరి అంటాడు కొడుకు లగ్గం చేయాలని నాకు లగ్గం చెయ్యని పేదామయ్యా జంగమయ్యా నీ వల్ల తెలిసేవదా జంగమయ్యా నాకు లగ్గం చెయ్యని పేదం అన్నప్పుడే తండ్రి జంగమయ్య ఏమంటూ ఉన్నాడు అమ్మ బిడ్డ ఎల్లమ్మ చింత చెట్లకు తీటీలు కట్టరా చూడబెట్టేలా కమ్ము ఎట్టరా రాగి చెట్లకు తీటీలు కట్టరా నదులు పెట్టేలా కమ్ము ఎట్టరా అయ్యయ్యో బిడ్డ ఎల్లమ్మ కాదని పట్నం కట్టుకోమని ఎవరు రాలేదంటున్నావు లేదని పట్నం లేపుకోలేదని చెప్పి ఎవరు అంటున్నావు రాజాగరాజులల్లా ఏ రాజు కావాలి దేవాన దేవతలలో ఏ దేవుడు కావాలో ఏలు పెట్టి చూపిన మాట ఉంటే ఆ వరుడు ఎత్తి నీకు లగ్గం వేస్తా బిడ్డ బిడ్డ ఎల్లమ్మ శివుడు గట్ల దేవతలు 5 కోట్ల దేవతలు బ్రహ్మ మతం గల వాళ్ళు 1000 కోట్ల దేవతలు విష్ణు మతం గల వాళ్ళు 1000 కోట్ల దేవతలు రాజాగరాజులల్లా దేవాన దేవతలల్లా ఏ దేవుడు కావనో ఏ రాజు కావనో ఏలు పెట్టి చూపిన మాట ఉంటే ఆ వారిని తెచ్చి నీకు అంగరంగ వైభవంగా లేఖం చేస్తున్నా తండ్రి జంగమయ్యా నేను లగ్గమన దాకా నువ్వు నాకు లగ్గం చేయలేదు అన్నప్పుడే పార్వత తల్లి ఎల్లమ్మ ఏమంట ఉన్నది అది 7 లోగిళ్ళ కైలాస నగరం అందు 7 వజ్రాల గరడా స్తంభం నాడుతున్న గరడా స్తంభానికి
గరడా స్తంభానికి గంట కొడుతున్నా మధ్యలోకి రావాలి 60 ముళ్ళ తలపాక చుట్టాలి కిందకి చేర వచ్చి ఒంటి మూత 2,000 మీద దెబ్బ కొడితే ఎల్లమ్మ లగ్గమని వరకాలి పద్దవతి గెలిచిన వారు నేను లగ్గ మాడతానని చెప్పి చెట్టు బాధలు మాట్లాడింది ఎల్లమ్మ. అయ్యయ్యో బిడ్డ ఎల్లమ్మ ఇప్పటికైనా పర్వాలేదు నీ సిద్ధం చెప్పిన విధానంగా సిద్ధం చేస్తానని చెప్పి నీ లగ్గం ఎట్లా చెయ్యాల బిడ్డ ఎల్లమ్మ. నా రాజ్యాంగం అయ్యా ఉప్పు నీళ్లు ఒక చోట ఉడికే ఉన్నది, ఊర్లు పల్లెలు కొట్టే ఉన్నది, నా గుళ్ళు గోపురాలు కట్టేది ఉన్నది. ఇంటి లోపల గాని బయట లోపల గాని నా తల మందు గాని నా గుడి కాడ గాని నా పేరు మీద కళ్ళ కళ్యం లోపల పూజలు సావాలంట చేస్తారని చెప్పినప్పుడే అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద పూజలు సవాలు చేస్తారు. వెళ్ళిన వాళ్ళు నాకు పటాలు కొట్టుకొని శాంతి పూజలు చేస్తారు, వెళ్ళని వారేమో నాకు కళ్యాణాలు చేస్తారు అన్నప్పుడే నా భక్తులైన నా పాశంగా కట్టిన వాళ్ళకి బాధలు దూరం చేస్తున్నా, నా పుస్తమటల ప్రేమలకు పుణ్యం పురుషోత్తం కలిగిస్తున్నా అని చెప్పినప్పుడు అమ్మవారి ఎల్లమ్మకు మొదలుగా తల మైలాలు తీసుకొని మైలాలలో ఉంటాయి కాబట్టి నా గంగ కాలికి వెళ్ళిపోయి నా గంగ స్నానం ఆడి ఇక్కడ ఏడిలోకి చేరవచ్చుకొని నా ముక్షాల నుంచి ముగ్గులు వర్షాలు పడాల నుంచి పటాలు కొట్టి నా పటముల లగ్గ వెళ్ళి అర్థం చెప్పి ఇప్పటికైనా పర్వేం లేదు బిడ్డ ఎల్లమ్మ. మైలవాడ పడపు రాసిన మా దేవుడు పడమారి మైల పోలు రాసిండు దేవుడు పడమారి సాగలు వాడే ఆరు వేషం కట్టుకొని పటంపు రాసి అమ్మవారి ఎల్లమ్మ మైలలో ఉన్నాయి కాబట్టి గంగ స్నానానికి పేరు చిలివేని మరి సిలివేరి సమస్థానమైన అమ్మవారి ఎల్లమ్మకు కోట కొల్లారి లోపల తలమంటల తీసిరైనా గంగ స్నానానికి అంట తీసుకొని వచ్చారు. అమ్మవారి ఎల్లమ్మకు పూజలు అంటే సేవలంటే చేసుకుంటారు. అమ్మవారి ఎల్లమ్మ పూజ చేసిన వారికి పూజ చేస్తుంటే చూసిన వారికైనా కలుగు పుణ్యాలు తొలుగు దోషాలురా. అల్లోనే రెడల్లో అల్లనే రడి అల్లనే రారి అల్లోనే రెడల్లా కళ్యాణమో శివ కళ్యాణమేనా అరుగుంటయ్యల కళ్యాణమా కళ్యాణమేనా కలిగాల కళ్యాణమా అంగళ కళ్యాణమేనా దేవగనాథుల కళ్యాణమా కళ్యాణమా ఒకసారి చూడండి. ఒకసారి మొత్తం అంతా మీరు ఒక ఫోటో అంతా ఒకసారి చాలా బాగా వచ్చింది ఇక్కడ.
మహారాజు సాయి గారు నందిని గారు అమ్మవారు ఎల్లమ్మ పేరు మీద కొమరవెల్లి మహారాజు ఎల్లమ్మ పేరు డబ్బుల్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను. నాకు డబ్బుల వల్ల ఏమైనా బట్టలు చేస్తాను. డబ్బులు వచ్చి చూసుకున్నా నేను అన్ని చేస్తానండి. పెట్టుకున్నాం అది కాదు ఎడిటింగ్ ఎవరు చెప్పారు పూర్ణ సుమంటివి పూర్ణ చేస్తాం ఎడిటింగ్ ఇప్పుడు మాది మా ఛానల్ చూస్తే ఎడిటింగ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మొబైల్లో తీస్తే వేరే ఉంటుంది ఇంకా కొట్టాం అందరికి సంతోషం ఉండాలి. స్వామి చల్లగా ఉండాలి. ఎల్లమ్మ మంచిగా ఉంచాలి. పిల్లల జలాలు అందరు మంచిగా ఉండాలి. శివ ఓం శివ ఓం శివ అందరూ మంచిగా ఉండాలి. దేశం అంతా పిల్లల జలాలు అంతా మంచిగా ఉండాలి. తల్లి ఎల్లమ్మ సంతోషం నీ పేరు మీద పండుగ ఆనందంగా చేస్తాం తల్లి. శివ మాకేమి లేదు శివశాస్త్రులకు మాకేదైనా కలిగియాలి తల్లి ఎల్లమ్మ తల్లి. ఇప్పుడు మనం బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నామండి. ఈ ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర ఇప్పుడు ఎల్లమ్మ తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది. దీన్ని కొట్నం పూజ అని కూడా అంటారంట. ఒకసారి మనం ఈ కళ్యాణం మొత్తం రికార్డ్ చేసే ప్రయత్నం చేద్దాం.
చల్లడి తల్లిల సమితనాలు వల్లోనే రడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా దగ్గర వైద్యమని వెళ్ళు అల్లోనే రెడల్లా దగ్గర పని మనందర మనమే అల్లోనే రెడల్లా నందన మన బల చూపడల బాయి అల్లోనే రెడల్లా బైకున్న ఏమి జమాను అల్లోనే రెడల్లా ఎక్కడండి మెట్లు ఉన్నాయి అల్లోనే రెడల్లా దిగన బంగారు మెట్లు ఉన్నాయి అల్లోనే రెడల్లా నాలుగు మూలల నందులున్నాయి అల్లోనే రెడల్లా నందుల మేడల నాపిరి గంటలు అల్లోనే రెడల్లా మేఘాలికి గంటలు కనగన మోగే అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అమ్మడు నర్సడి ఎట్ల పేరేమి అల్లోనే రెడల్లా అవి రమణ లక్ష్మణ లంక నీ కొమ్మల దండన కూడా పెరట్లు అల్లోనే రెడల్లా అవి డెక్కల సన్నగడేగ పెరట్లు అల్లోనే రెడల్లా అవి నడుములు సన్నగడాగ పెరట్లు అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అమ్మడు కొట్టేటి రాజుల వారు అల్లోనే రెడల్లా మొట కొట్టేవాడు బలిపు రాజు అల్లోనే రెడల్లా మా కలిపి వారు వారెవరమ్మ అల్లోనే రెడల్లా కలవది వాడు కలగంగ రాజు అల్లోనే రెడల్లా నిలుగడ్డవారు వారెవరమ్మ అల్లోనే రెడల్లా మా నిలుగడ్డవారు నీలపు రాజు అల్లోనే రెడల్లా ఇగో బియ్యం ఎగేస్తుంటే రోల్స్ అందులో రోగల్స్ అందులో నా పొట్ట వాళ్ళకి పిత్తురు కాస్తుంది అంతా రక్తమా ఇగో అంతర్రగా అయింది ఇగో ఇగో అని నోట్లో పెట్టు సాయి కొడతాడు ముఖం చూసే ముఖం చూసే ఎడ్డే కానీ పని పక్క చేస్తాడు బిడ్డ ఇగో దీనికి ఏం కావాలంటవా తెమ్మని 5 కిలోల కారపొడి 5 మీటర్ల బట్ట అయ్యో నా కాట్లేసి కట్టుకున్నా ఇంటికాంచెలో వస్తుంటే నా పెళ్ళి అని చెప్పింది పండుగ వేరే కాడ ఆ పొక్కలు ఈ పొక్కలు ఎలువట్టు పొక్క వల్ల కొట్టుకొని ఇంత కారపొడి తీసుకురా అయ్యా ఇంట్లో కారపొ లేదు 6 నెలల గాసం అవుతుంది అని చెప్పింది మంచి దగ్గర పెట్టి కారపొడని వస్తుంది కారపొడి వస్తుంది అవి అట్లా పంపించింది అన్నట్టు దేవుళ్ళ కనుక తెచ్చిరోదు ఈ 2 ఆటల కన్నా తెచ్చిరోదు సాయ తేలే 2 ఆటలు 10 కిలోల చికెన్ అంట మళ్ళీ దానికన్నా తెచ్చిరోదేలే గానీ ఇంత శెక్కరేజ్ శేఖరేజ్ కట్టినాం అనుకో చెల్లె మంచిగా పోయేటప్పుడు సాయి రోడ్డు ఫుల్ బాటిల్ తెచ్చి 4-5 బీర్లు తెచ్చి మంచిగా తినబెట్టి తాగబెట్టి ఇంటికి పంపుతాడు. ఇంటికి పంపినాక ఇంటికాడ వండుకోగానే ఇంటిలో బీరువా ఆ బీరువా పక్కబడి సీమలు వచ్చిన ఏలు కొరికి అనుకో కథ మేలు కొట్టేస్తారు ఇక ఏలు కొట్టేసి 4,000 పింఛన్ వస్తుంది సెట్ ఇంకేంటి మంచిగా గట్ల ఇట్లా అవుతుంది కదా ఏలు భాష మాణిక్ భాష గట్ల కాదు కానీ పెట్టిందా పెట్టు సాయి నోట్లేనా నోట్లేనా వామ్మో పెడతా గాని వాళ్ళు ఎల్లమ్మ సాక్ష్యం ఎట్లుందో వామ్మో నా నియతకి ఏముంది మంచిది నా నియతికి ఏమనుకున్నావు అక్క నా నియతి 10 ఊర్లకు తెలుస్తుంది ఇగో పెట్టినా పుండు మానింది బర్ర అయింది గదే అవుతుందా అమ్మా లొల్లి పేగుయ్యా సంతి సరే సమంత అంటుడు లొల్లి పెట్టకురి ఇప్పుడు అల్లనరడు పాట అయిపోయింది బియ్యం పోటు వాళ్ళు ఇంటాడి విల్ల సూవి పాట పాడాలి ఇంటాడి వీళ్ళు ఎందుకు వాడాలంటే పండుగ అంతా అయిపోయి ఇంటాడి వీళ్ళకి ఆయన పెట్టకుండా
సాయి తెస్తాడు వాళ్ళ మొగడు పెడతాడు. ఏ మొగడు కాదయ్యా పైపు సరే వైపు పెడుతుంది గట్ల కాదు కానీ పాలిచ్చే చీరలు కాదు పాలిస్టర్ పట్టు పితంబరాలు అవన్నీ ఏం లేవు, అన్ని లంచ జాకెట్ వచ్చినాయి. లంగ జాకెట్లు కాదయ్యా లంగ జాకెట్లు అయ్యా లంచ జాకెట్ నీకు లాభాలు కడిగి రాదు. లంచ జాకెట్ వచ్చినాయి. అప్పుడే కొన్ని నైట్ డ్రెస్ ఇప్పిస్తాను ఒక పాట పాడు. నేనే వాడాలా? ఆమెకి ఇచ్చిన ఆమెకు ఎన్ని పెడతారు ఆమె దాంట్లో సగం సింపి పెడుతుంటున్నాను. గట్ల సింపి పెడితే నాకు సరిపోతా అదే ఆమె సువరాలి వరాలు సువరాలు అవి కొన్ని రాసునాలు మాకుంటే వెనక వండి రాయి కట్ట మొలక రాసునాలు సెర వెనక వండి రాయి సాప కట్టి రాసునాలు అవి తెచ్చుకుందోన వనకపోతే మా మేన మామ తెచ్చినాడు మేలమైన పట్టు తీరే మాటింగులు పోసి కట్టారమ్మ తినేలమ్మకు వాడు వేసినది నేలది కట్టమేమో అదే పొడుతుందా నాకు ఈడ పెళ్లి ఆగానే నా మొగనికి దుబాయ్ లో డ్యూటీ వచ్చింది. నేను అదృష్టవంతురాలి, నా అదృష్టమేనా మొగనికి అంత నాదే నడుస్తుంది ఇంట్లో. ఇంటికి ఎదురమా యజమానురాలు నేనే. అయ్యో ఆడ నా మొగడు పైసలు సంపాదిస్తుంటే ఈడ నా విగ్రహం తోటి 24 మందిని అన్నా 24 మందిని అంటే 12 మందిని గట్టగా పెట్టి ఇంకా 12 మంది ఉన్నారు. అయ్యో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే నెలకొకరు ఇట్లా తీసేసిన మరి గట్లగా చెల్లె పోయేటప్పుడు మాది నాకు ఇచ్చిపోయాడు పాస్పోర్ట్. అయ్యో దాన్ని నా విగ్రహం తోటి నిలువెత్తు ఫోటో కట్టిపించుకున్నా. ఆడ పే కట్టలేడా ఆడ ఏడెత్తు ఆ తొట్టెలు ఎత్తుంది అంత తొట్టెలు ఎత్తి కట్టించుకొని నా బెడ్రూమ్ లో నా కాళ్ళ కట్టుకు వేసుకున్నాడు మొగన్ ఫోటో. అయ్యో మొగని కాలకాడ పెట్టుకుంటారా అంటే లేవగానే నా మొగ నాకే కనబడాలి, నువ్వులు కనబడద్దు. ఇక పొద్దుగా లేచి మంచిగా తలస్నానం చేసుకొని మల్లెపూలు పెట్టుకొని నా మొగని కింద మల్లెపూలు దండేసి అగరబత్తులు ముట్టించి దీపం ముట్టించి లడ్డూలు పేడాలు కలాకాండ్ గులగుల జాము మైసూర్ పాక్ అవన్నీ పెడతా అన్ని పెడతా. అయ్యో గిడకి మాకు ఎందుకు చేస్తారు దేవుడు మందినా సంతులు లెక్క అనుకున్నావా? నా మొగ నాకు దేవుడు లెక్క. అయ్యో పుస్త తీసి డీ బ్రిడ్జ్ లో పెట్టినా నా మొగని. అయ్యో ఆడ దుబాయ్ లో ఎండలు ఎక్కువ, నా మొగడు కాసిన కొర్రేలో నేనే కర్రెగుంటా అంటే నాకంటే కర్రెగుంటాడు బాడకావు. ఆ బండల వేడికి కర్రెగా అవుతుండ అని చెప్పి నా పుస్తలు దాడి తీసి డీ బ్రిడ్జ్ లో పెట్టి చల్లగా ఉంటాడు ఇరా మొగడు. ఇరా ఓకలింతలు కాదే నూకలైన ఏనాలే దంచు దంచు అంత నూకలాయనే అలవెలి మంగమ్మ రాము వత్తరడాగమ్మ నీవు పండు దేవతూల నయములోన నారదుని విలువర ముగ్గురు ఇష్టంగా నాలుమూలల రాయి నలబడ్డు రాయో నాలుమూలల రాయి నలుగురు ఇష్టంగా 40 బస్సు నలుగురు ఇష్టంగా మా ఊళ్ళో చేనులా అయ్యో ఈసారి వరం పట్టుకుంటే మళ్ళీసారి కొడుకు పుట్టిండు. ఈడొచ్చిండా ఈడు 5-6 వీకుడు 5-6 వీకుడు కాదురా 5-6 వెళ్ళి సాబ్ వచ్చాడా 5-6 వెళ్ళి సాబ్ అయ్యా వచ్చినట్టేనా? అందరు వచ్చినట్టేగా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీశైలం నుంచి బొంబాయి నుంచి బల్కంపేట నుంచి. మనకి ఇది ఎక్కువ వస్తుందా తక్కువ వచ్చింది? తెచ్చుకోవచ్చు కావాలంటే కొట్టు. ఎందుకు కట్ట కొట్టినావు? ఇది చివరి పెట్టండి ఆయన. పూజ
ఇంకా జరుగుద్దా పూజ? మేము ఎవ్రీ ఇయర్ కళ్యాణం చేస్తామండి. బల్కంపేట బోనాలు తీస్తామండి. బోనాలు పటాలు వేస్తాము, పటాలు తొక్కుతాము. పటాలంటే ఏంటండి? అమ్మవారి పటాలు కళ్యాణం చేసినాక పటాలు వేస్తామండి. కళ్యాణం చేస్తాం. కళ్యాణం చేసినాక పటాలు వేసి పటాలలో మా శివసత్తులు ఊగుతారండి. ఇప్పుడు మీరు మార్నింగ్ వచ్చారు. అవును. మార్నింగ్ నుంచి ఏమే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? మేము మా ఇంటి మహిళలు మళ్ళీ అమ్మవారి బోనాలు చేస్తాము, పటాలు వేసి. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కార్యక్రమాలు జరుగుతాయి. అవునండి. ఈ రోజంతా కూడా మీరు ఈ గుడి దగ్గరే కార్యక్రమం చేసుకుంటారు. అవునండి. మరి మీరు ఈ గుడి దగ్గర చేసుకోవడానికి మీరు అంటే ఈ ఏమంటారు అమ్మవారి తాలూకా దేవస్థానంలో రూమ్ తీసుకున్నామండి. రోజుకి ఎంత పే చేస్తారు రూమ్ కి మీరు? రూమ్కి అది జనరేట్ మేము ఒక 50 100 మంది దాకా వచ్చామండి. 100 మంది దాకా వచ్చాను. అవునండి. మా ఒకటే ఫ్యామిలీ అండి. మా అన్నదమ్ములు, వాళ్ళ అత్తగారు, మా చిన్నలు, పెద్దలు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ రిలేషన్, మా అత్తగారు, మా రిలేషన్ అట్లా. ఇప్పుడు మీరు అమ్మవారి గుడి ఎదురుకుండా ఉన్న గేట్ దగ్గర పొద్దున కార్యక్రమం చేస్తారు కదా? అమ్మా. అవును సార్. కార్యక్రమం ఏంటది? అది పొద్దున పుట్టమన్నుతోని అది చేస్తారండి. అమ్మవారిని చేసి ఊరేగిస్తారు. అంటే పుట్టమన్నుతో అమ్మవారిని అక్కడ కొలిసి నైవేద్యాలు వేసి సమర్పించుకున్నారు. అవునండి. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం అమ్మవారి లగ్గం కళ్యాణం చేసి పటాలు వేసి కొట్టడం అనేది అన్నారు. ఏంటంటే కుట్నం చేస్తాం కదండి. మన పెళ్లిళ్ళలో చేసుకుంటాం కదా, సేమ్ అలాగే మన అదే అట్లా చేసి చేస్తామండి. తర్వాత కార్యక్రమం ఏముంది మరి? కళ్యాణం అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయినాక తర్వాత బోనాలు పట్టుకెళ్తాం. బోనాలు తీసుకెళ్తాం. బోనాలు అంటే ఎంతమంది ఎత్తుకుంటారు? మేము ఇద్దరు ఎక్కుతారండి. 5 బోనాలు తీస్తాము. 5 బోనాలు తీస్తాము. ఒడి బియ్యము అమ్మవారికి సర్పంచ్ చేస్తామండి. దర్శనం చేసుకొని వస్తాము. ఇప్పుడు మనతో లక్ష్మీబాయి గారు ఉన్నారు. అవునండి. ఈ అమ్మని అడిగి అసలు ఈ బోనాల యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క చరిత్ర ఏంటన్నది అమ్మవారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ 2 విషయాలు మాకు. నేను బల్కంపేట అమ్మ వస్తుందండి. నాకు 30 సంవత్సరాల వస్తుంది స్వామి. నాకు ఎర్రగంట ఉంటాను. పుట్టమన్న తెచ్చుకున్నాను నా గురువుతోని. గులు గోపాల్ మా స్వామి. 20 దోమాలు 30 దోలాలు వెళ్తాయి మాకు. మల్లయ్య దగ్గర, ఇక్కడ అమ్మవారి దగ్గర, బుజిలి మాంకాలకి, పోతరాజులతో అవన్న పర్మన్నం వేస్తాము, పచ్చనము, పెరుగ వేస్తాము, ఆకుకూరలు వేస్తాము, గుమ్మడికాయలు, సేరు ముత్యాలు, సర్దార్ పట్టము, ఇంటి పాటము, గంగసానం అమ్మది, యజ్ఞాలు అమ్మయి అన్నీ అవుతాయండి. 7 తొట్టాండ్లు అమ్మకు. పుట్టలు నమ్మ కదా, బయలు నమ్మ కదా. ఆ యాపకిట్టది ఉన్నదాని, ఈ చెట్ల ఉన్నదాని నేను సర్దారి పట్టం నాది, ఇంటి పట్టం నాది. 7 ఏళ్ళ దొంగదాన్ని నేను. స్వామి దొంగదాన్ని కాదు, సర్దారి పట్టం నాది, ఇంటి పట్టం నాది. బయలున్న దాన్ని, బల్కంపేట దాన్ని నేను. సర్దార్ పట్టంతో దాన్ని 700 బోనం ఎత్తుకొని చూడు. పోతదేడు దొడ చూడు.
మెతపోతు నాయిష డబల్ దర్శన్ నాయిష ఇరగోళ నాయిష బరకత్తి నాదిష గదసులం నాదిష భాస్కరం నాదిష పుట్టిల పెరిగిన దాన్ని నేను అన్నాతార నాయష బుజ్లి మంకాని ఏడేడు బండ్లాడా దున్నపోతం నాక్ష సొంతంగా జరగాల నాకు పండుగలు చూసుకోండి షా నా బుజ్లి కాళ్ళ చూడు షా ఆగం చేసిండ్రు కదా ఒక పొద్దులతో చూడు నాకు బోనాలు తెచ్చిస్తారు కదా శరా శిలలాలు గురువయ్య నాకు ఇప్పుడు కళ్యాణం కావాల్సిన వస్తువులు ఏమంటమ్మా? బాసింగాలు, పుస్తెలు, సేరు ముత్యాలండి. పొడులు ముత్యాలంటే ఇట్లా మాలెక్క ఉంటాయి చూడండి. అమ్మకు కూడా అట్లనే మాలెక్కనే, ఆమె లెక్కనే కదా సామి, మేము కూడా అంతేనండి. బోనానికి కావాల్సిన ఐటమ్లు ఏమంటమ్మా? అందులో బెల్లం అన్నం అండి. బెల్లం అన్నంలో కొంచెం బెల్లం వేయాలి, పసుపు వేయాలి. అవి వేసినాక మీద ఇంకొక కుండ ఉంటుంది కదా, దాంట్లో ఆకులు వేస్తాం. అందులో అది తోటకూర ఇవి వేసి, అవి వేసినాక మళ్ళీ కొంచెం బెల్లం నీళ్ళు పోసి యాపాకు పెట్టి బోనం తయారు చేస్తాం. ఇప్పుడు బోనం పట్టుకుని అమ్మవారికి వెళ్ళిన తర్వాత లోన గర్భాలయంలో పూజారిని తీసుకుంటారా లేదా పెట్టేసి వచ్చేస్తారా మీరు? అయ్యగారులో తీసుకుంటారు మా బోనం. వాళ్ళ గారిలో తీసుకొని అమ్మకు సమర్థిస్తారండి. గుమ్మడి బోనాలు ఎన్ని రకాలు ఉన్నాయి? బోనాలు 7 రకాలండి. బోనాలమ్మా అన్ని ఒకటే బోనం కానీ అన్ని బోనాలు తేరు ఒక్కదాన్ని కదా, అన్ని బోనాలు వెళ్తాయి కదా, రకాల బోనాలు కదా మాయి. కొంతమంది బంగారం బోనం, వెండి బోనం అంటే ఎట్లా చేస్తే అట్లనే. ఇంత చేసిన ఇంతే కదా. సంపద ఉన్న వాళ్ళు బంగారం బోనం చేస్తారు. ఇంత ఉన్నా కూడా ఇంతే కదా. ఇంత ఉన్నా అంతే, ఇంత చేసిన అంతే. కానీ నిమ్మలంగా చెయ్యాలి ఏదైనా, అవునా కాదా? మనస్ఫూర్తిగా చేయాలి, తొందరలో పడవద్దు, అవునా కదా స్వామి? అమ్మ కరుణ ఉండాలంటే అయ్యే చెయ్యాలి. ముఖ్యమైతే పరమన్నమే, మేకపోతులు ఇట్లా అంటాం కదా, ఇట్లా అని. అది అప్పుడే మా అమ్మ నాకు వచ్చేసింది. అప్పుడే మాకు చేస్తారు కదా. ఇప్పుడు అంటే ఏ నెలలో ఏ మాసంలో మన బోనాలు పండుగ వస్తుంది? ఆషాఢంలో వెళ్తాను కదా అమ్మగారింటికి అడిగేసి. ఆశమంతా నాదే కదా ఇదంతా. 7 ఏళ్ళు రోకం వెళ్ళేదాన్ని నేను, ముత్తాలమ్మని నేను. నా ముత్తాలమ్మకి ఎట్లా చేసిండు నా బుసిలి మంకాలి కాడ, అనుభవించిండా లేదా వాడు? మీకు ఆ సంగతి తెలుసా లేదా? అమ్మవారిని ఇప్పుడు అందరూ భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు కదా. మన ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న ప్రజలకి మీరు ఏ రకమైన భరోసా ఇస్తారు? నా తండ్రి గిరివయ్య శరణార్థి వేడుకుంటున్నా చూడు గిరివయ్య. పుట్ట పన్ను తెచ్చుకొని మా మైల పూలు తీసుకుంటా, గంగ స్నానం చేసుకొని, చెల్ల చీర కట్టుకొని, అద్దాల రేఖ వేసుకొని చేసుకుంటా చూడు బగ్గురులా. ఎంత బడితే కొడుతుంటే నేను అంత కొల్లారులో ఉంటా చూడు బడ్రా. నా పండుగ కూడా చూడతాడు తమ్ముడా. చిల్లరోళ్ళకి వస్తుంది చూడు తమ్ముడు. నయ్యో నా మందిలో పట్ల చూడు తమ్ముడా. అది పోయింది ఇది పోయింది నుంచి లేపుతుండ్రు కదరా. గోలకొండ కాడ గోడకొండ నేను చుక్కల పర్వతాది సూర్యుడిని చూసి నేను చుక్క పొట్టు పెట్టిన దాన్ని చూడు. ఎవరు చేసినందుకు నా పేరు బదలాం చేస్తుండ్రు కదరా. ఇడ శరణాలు తమ్ముడు వెళ్ళిపోతుంది. ఇక 7 తొట్టాలు నా ఇష్టం. బుజ్లి మంకాలి కాడ 7 బండ్లు వెళ్తాం కదా మేము, 7 అవతారాలతోని అయినాకనే కదా
నల్ల ఓషిపు చూడు పోతరాజులతోని 7 కళ్ళకుండా నది ఊరికొక పేరు నది ఇంకేం కావాలి గురువయ్య చెప్పుకున్నా కదా నా రూపం అంతా నీకు చాలా మంచి పుట్టిలా పెరిగిన దాన్ని చూడు పచ్చిపాలు తాగినదాన్ని నేను పచ్చిగుడ్లు గిల్లేదాన్ని నేను పరిగెత్తినాను ఇట్లా 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 కూర్చున్నా ఇప్పుడు ఇట్లా ఇట్లా నాటనే ఇట్లా చాలా కూర్చో శరణాలు సామిక. అమ్మవారి కోసం ఆషాఢ మాసాన మంచి అమ్మవారికి ఆషాఢ మాసాన బండ్లు బోనాలు పూజలు చేస్తారు, అందరు కళ్యాణాలు చేస్తారు. అమ్మవారిని యావత్ తెలంగాణ ప్రభుత్వం మొత్తం అమ్మవారి తరపున ఇప్పుడు గుడికాడి కానీ మొన్న మొత్తం బోనాలు చేశారు, నిన్న రథం తీశారు అమ్మవారిది, ఈరోజు కళ్యాణం చేస్తున్నారు ఇంటి లోపల. అమ్మవారికి నిత్య కళ్యాణమే, పచ్చని తోరణాలు ఎప్పుడైనా ఏం లేదు, ఏ నెల అయినా ఏ వారమైనా అమ్మవారి కళ్యాణం జరుగుతూనే ఉంటాయి, పూజలు చేస్తూనే ఉంటారు. యాటలు కోస్తారు, మేకపోతులు, ఘటం కుండలు, బోనాలు అన్ని ఎత్తుకొస్తారు, మంచిగా చేస్తారు పూజలు. ఇక్కడ బల్కంపేట లోపల అమ్మవారు మంచిగా బావి లోపల వెలిసింది. అమ్మవారిని కోరుకున్న కోరిక తీరుస్తారు అమ్మవారు, మీరు మొక్కిన వరాలు ఇస్తుంది అమ్మవారు. ఎంత మంచి అమ్మవారు అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి మంచిగా అడిగిన వారికి ఆజ్ఞలు ఇస్తుంది, కలిసిన వారికి తల మీద ఉంటుంది. మీరు మార్నింగ్ అక్కడ గుడి దగ్గర చేసిన పూజ ఏమంటారు సమాధి? అది గంగ పూజ అంటారు. గంగ పూజ అమ్మవారి గంగ దగ్గరికి వెళ్ళిపోతారు అన్నట్టు. మైలలు తీస్తారు ఇంటి లోపల, మైలలు తీసి అమ్మవారిని గంగ స్నానానికి తీసుకుపోతారు. గంగ స్నానం తీసుకుపోయినాక గంగ స్నానం చేయించుకొని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి పటాలు కొట్టి ఇట్లా పోలు రాసి పటాలు కొట్టి అమ్మవారి లోపల ఈ పోల్లో కూర్చుండబెట్టి అమ్మవారి కళ్యాణం చేసి పటంలోకి తీసుకుపోయి నాగవెల్లి చేసి సూర్యబోనం తీసుకురావాలి. సూర్యబోనం తీసుకొచ్చి యాటను అంటే మేకను పండబెట్టాలా, మళ్ళీ లేపాలా, ఘటం కుండలు తేవాలా, గౌ పిల్లలు కొయ్యాలా. అమ్మవారికి రక్త పూజలు ఉంటాయి అమ్మవారికి. తర్వాత అంటే బోనాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? బోనాలు కళ్యాణం అంతా అయిపోయినాక గుడి దగ్గరికి బోనాలు తీసుకొని పోతాం. బోనాలు కావాల్సిన సామాగ్రి బోనాలు కావాల్సిన సామాగ్రి యాప కొమ్మలు, బోనం సర్వలు, పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పసుపన్నము, కొందరు స్వీట్ అన్నం వండుతారు, పచ్చగూరలు వండుతారు, బెల్లం శాఖలు, ఉల్లిగడ్డ శాఖలు, పచ్చిపులుసు శాఖలు ఇవన్నీ పోస్తారు అమ్మవారికి. అప్పుడు ఈ అమ్మవారి కోసం మాకు ఏదైనా మంచి శరణం కానీ సాంగ్ ఇప్పుడా? మా బలకంపేటలోన బాయ్ ఉన్నది, బైగడ్డ మీద పుట్టున్నది, పుట్టలున్న నాగన్నకు పాలు పోదమా, బాయిలున్న ఎల్లమ్మకు పూజ గడుమా, మా 7 బోనాలు ఎల్లమ్మో ఎంట శివశక్తులే ఎల్లమ్మ, బాయున్నది బైగడ్డ మీద పుట్టున్నది, పుట్టలున్న నాగన్నకు పాలు పోదుమా, బాయిలున్న ఎల్లమ్మకు పూజ గడుమా. ఇప్పుడు మీరు ఈ నాగరాజు గారు వాళ్ళ కుటుంబానికి మరి పూజ వచ్చారు కదా, ఎవరైనా ఇంకా భక్తులు ఎవరైనా ఇంకా ఆషాఢ మాసంలో ఉన్నారు కదా, అవును, మీ చేత పూజ చేయించుకోవాలన్నా లేకపోతే ఈ కళ్యాణం చేయించుకోవాలన్నా మేము అప్రోచ్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ అని చెప్తారు మాకు? 7032677350. ఒగ్గు స్వామి ఉండేది రసిల్పుర, బేగంపేట రసిల్పుర ఉండేది. ఎల్లమ్మ కళ్యాణం, మల్లన్న కళ్యాణం. మీ స్వామి ఇంకా ఇప్పుడు అమ్మవారు గుడి దగ్గరకు వచ్చారు కాబట్టి రోజు ఎల్లమ్మతల్లి కళ్యాణం చేస్తున్నారు. అవును. ఇది కాకుండా తెలంగాణ సంస్కృతిలో మీరు ఏ కార్యక్రమాలు చేస్తారు? ఇంకా మల్లన్నది, ఎల్లమ్మది, నరసింహస్వామిది, ఈదమ్మది, పోచమ్మది, బీరప్పది ఇవన్నీ చేస్తాం. అంటే మీకు ఎక్కడైనా ఆఫీస్ గట్రా ఏమన్నా ఉన్నదా? ఆఫీస్ ఏం లేదు, ఇంట్లో ఫ్యామిలీ అందరం. మీ నెంబర్ కాల్ చేస్తే పర్సనల్ గా మీరు అప్రోచ్ అవుతారు. మొత్తం మీ గ్రూప్ సభ్యులు ఎంతమంది ఉన్నారు స్వామి? మేము 8 మెంబర్స్ ఉన్నాం. 8 మెంబర్స్ లో మీకే కాల్ చేయాలి స్వామి, గురుస్వామి కాబట్టి. నా గురువు ఇంకో ఆయన ఉన్నాడు. మీ గురువు గారి పేరు ఏం పేరు? మా గురువు గారి పేరు ఒగ్గు రాజ్కుమార్. ఇప్పుడు ఆయన దగ్గర మీరు మొత్తం శిష్యరికం చేసి అన్ని నేర్చుకున్నారు? నేను శిష్యరికం చేసింది బండారి శ్రీశైలం దగ్గర. మా గురువు వచ్చేసి ఒగ్గు రాజ్కుమార్.
నేను ఈ పూజా విధానం నేర్చుకున్నది బండారు శ్రీశైలం దగ్గర. మన గురువు ఏమో ఒగ్గు రాజ్కుమార్. కోటలోన కోటి మాయల తల్లివమ్మ, కోపమెందుకే మాయమ్మో కోడే నాగుల ఓ ఎల్లమ్మ. పుట్టినావు పుట్టలోన గట్టి గవ్వలు గట్టినవే, జీరిపోతుల జడలమ్మో జంగమయ్య బిడ్డవమ్మ. బల్గంపేట బావిలోన బంగారు మా తల్లివమ్మ, బావిలోన వెలసినవే భాగ్యాలు మాకిచ్చినవా. అరటి చెట్టుకు 2 అరటి కచ్చాలు గట్టి టక్కు మెక్కులాడ రామ రామల అంగి, మా వాడ రసులు పూరా బాలమల్లన్న గొల్లు కోలాటమయ్య రమ్మ కొమ్మలింతలు. జామ చెట్టుకు 2 జామ కచాలు గట్టి టక్కు మెక్కులాడ రామ రామల అంగి, మా వాడ రసులు పూరా బాలమల్లన్న గొల్లు కోలాటమయ్య రమ్మ కొమ్మలింతలు. మల్లె చెట్టుకు 2 మంచి కచాలు గట్టి టక్కు మెక్కులాడ రామ రామల అంగి, మా వాడ రసులు పూరా బాలమల్లన్న గొల్లు కోలాటమేసి రమ్మ కొమ్మలింతలు. ఏమమ్మా ఎల్లమ్మ బాయిలున్నావు, ఎల్లమ్మ బాయిలున్నావు, నిన్ను కూడా జనాలు వస్తే లీలలున్నావు, ఎల్లమ్మ లీలలున్నావు. ఏడంతాల తొట్టేలమ్మ అమ్మ ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ, నీ గుడి ముందు గడుదు అమ్మ అమ్మ ఎల్లమ్మ ఊరాల ఎల్లమ్మ. ఏమమ్మా ఎల్లమ్మ బాయిలున్నావు, ఎల్లమ్మ బాయిలున్నావు, నిన్ను కూడా జనాలు వస్తే లీలలున్నావు, ఎల్లమ్మ ఒడిలో ఉన్నావు. గౌతలింటి గోడలవు రామ అమ్మ రావే అమ్మోరు రావే, దేవి రావే ఎల్లమ్మ రావే. చిన్న బిడ్డవమ్మ జవనెల్లి మాధవమ్మ, చిన్న బిడ్డవమ్మ జవనెల్లి మాధవమ్మ. పర్వతాడి వెళ్ళావు పరమ కళ్యాణమ్మ, దేవి రావే ఎల్లమ్మ రావే. పరిచరముల కన్నవమ్మ పరమ